తెల్ల అత్త, నల్ల కోడలు. సుభద్రకి తన చుట్టుపక్కల ఉండే అందరిలోనూ తనే తెల్లగా, అందంగా ఉంటానని పొగరుతో ఉంటుంది. సుభద్రకి కవల పిల్లలు. పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు సురేష్. ఇద్దరు కొడుకులకి పెళ్లి చెయ్యాలని ఎంతోమంది ఆడపిల్లల్ని చూస్తుంది. ఎవ్వరూ తనంత తెల్లగా లేకపోవడం, తెల్లగా ఉన్నా కన్నో ముక్కో వంకరగా ఉండడం వల్ల చాలా సంబంధాలు కుదరవు. చివరికి రమేష్కి ఒక తెల్లని, అందమైన అమ్మాయి అమృతని చూసి పెళ్లి చేస్తుంది. సురేష్కి పెద్ద కోడలంత అందం లేకపోయినా ఇంటికి ఒకరైనా దొరకారని తృప్తిపడి ఆద్యని చూసి ఇద్దరికీ ఒకేసారి పెళ్లిళ్లు చేస్తుంది. కోడళ్ళు ఇంటికొచ్చాక చుట్టుపక్కల వాళ్ళ అందర్నీ పిలిచి తన కోడల్ని పరిచయం చేస్తానని చెబుతుంది.